name is Suresh, working in the UK as a Band 6 CT MRI radiographer. అండ్ నేను మన తెలుగు వాళ్ళని గైడ్ చేయడం కోసం మన తెలుగు వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ కంట్రీస్ యూకే కెనడా లాంటి కంట్రీస్లో జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని గైడెన్స్ వీడియోస్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, యూకేలో జాబ్ తెచ్చుకోవాలి అంటే రేడియోగ్రాఫర్గా కానీ, ఫిజియోథెరపిస్ట్గా కానీ, ల్యాబ్ టెక్నీషియన్గా కానీ జాబ్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ మనము HCPC అని ఒకటి ఉంటుంది. ఆ HCPCలో రిజిస్టర్ అవ్వాలి. మనం రిజిస్టర్ అయ్యాక తర్వాత జాబ్స్కి అప్లై చేసుకోవాలి. మీరు ఒకవేళ HCPCకి అప్లై చేసినట్లయితే, మీ అప్లికేషన్ HCPCకి సబ్మిట్ చేసినట్లయితే తర్వాత ఏం జరుగుతుంది, మీకు ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ వస్తుంది, మీ అప్లికేషన్ని ఎన్ని ఫేజెస్లో వెరిఫై చేస్తారు, అండ్ మీ డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ అయితే వాళ్ళు మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారా, అండ్ మీరు మళ్ళీ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుందా అనే వాటి గురించి నేను ఇప్పుడు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. క్లియర్గా చూడండి. ఫస్ట్ మనము HCPCకి అప్లికేషన్ సబ్మిట్ చేయగానే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అని మనకు మెయిల్ వస్తుంది ఆటోమేటిక్గా. సో మీకు మెయిల్ వచ్చింది అంటే మీరు ఆటోమేటిక్గా మీ అప్లికేషను వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది అని అర్థం అనమాట. సో తర్వాత ఏం జరుగుతుంది అంటే, మీరు మీ అప్లికేషన్ని సబ్మిట్ చేశాక మీ అప్లికేషన్ అనేది 3 ఫేజెస్లో వెరిఫికేషన్ జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్. సో ఈ రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్లో ఏం జరుగుతుందంటే, మీరు ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తుంటారో, మీ బ్యాంక్ స్టేట్మెంట్ కానివ్వండి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, అండ్ మీ అదర్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, అండ్ మీ పాస్పోర్టు, ఇవన్నిటినీ వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారా లేదా వాళ్ళు వెరిఫై చేస్తారు. చేశాక మీరు ఏదైనా డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయలేదు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయరు, మీకు మెయిల్ చేస్తారు. మీ ఫర్ ఎగ్జాంపుల్, డియర్ సురేష్, యూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ దిస్ డాక్యుమెంట్, సో ప్లీజ్ రీఅప్లోడ్ ద అనదర్ డాక్యుమెంట్ అనేసి వాళ్ళు మెయిల్ చేస్తారే తప్ప మిమ్మల్ని మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు. ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళకి 55,000 అమౌంట్ పే చేస్తున్నాం. మన దగ్గర 55,000 డబ్బులు కట్టించుకొని సింపుల్గా నేను మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నాను వెళ్ళరా స్వామి అంటే ఎవరు మనం ఊరుకోం కదా. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే, మనకు ఏదైనా డాక్యుమెంట్ అనేది మిస్ అయినా కానీ, మన డాక్యుమెంట్ అనేది ఏదైనా లేదు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు, మన డాక్యుమెంట్ అనేది ప్రాపర్గా లేదు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మెయిల్ చేస్తారు. మీరు ప్లీజ్ మీ డాక్యుమెంట్ని, వేరే డాక్యుమెంట్ని మాకు మెయిల్ చేయండి లేదా అప్లోడ్ చేయండి అని అడుగుతారు. అంతే తప్ప మన అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయరు. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అప్పటి వరకు మీరు ఆ డాక్యుమెంట్ని సబ్మిట్ చేసేంత వరకు మీ అప్లికేషన్ అనేది హోల్డ్లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ వెళ్తుంది, ముందుకు వెళ్తుంది. సో అప్పటి వరకు మాత్రం హోల్డ్లో ఉంటుంది. మీరు మళ్ళీ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. ఈ ఫస్ట్ ఫేజ్ అనేది ఎన్ని రోజులు పడుతుందంటే, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫస్ట్ డే నుంచి ఒక 15 to 30 days పడుతుంది. మీరు కనుక డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా అప్లోడ్ చేసినట్లు అయితే ఒక 15 to 30 daysలో ఈ ఫస్ట్ ఫేజ్ అనేది అయిపోతుంది. మీ డాక్యుమెంట్స్ ఏదైనా ప్రాపర్గా లేదు, వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ డాక్యుమెంట్స్ అడిగారు అంటే, మీ అప్లికేషన్ హోల్డ్లో ఉంది అంటే ఒక 45 to 50 daysలో ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. తర్వాత ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోయాక సెకండ్ ఫేజ్కి వెళ్తారనమాట. అసెసింగ్ యువర్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫేజ్లోనే మనకు రిజిస్ట్రేషన్ వస్తుందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ ఫేజ్లో 2 వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు. ఒకరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేడియోగ్రాఫర్ అయితే మీ హెడ్ ఆఫ్ ద రేడియాలజీ డిపార్ట్మెంట్ HOD కానీ లేదా వేరే సీనియర్ రేడియాలజీ డిపార్ట్మెంట్ పర్సన్ ఒకరు ఉంటారు. అండ్ ఇంకొకరు హెల్త్ కేర్ బోర్డు, HCPC హెల్త్ కేర్ బోర్డు ఆఫీసర్ ఉంటారు. సో ఈ 2 ఆఫీసర్స్ మన అప్లికేషన్ని వెరిఫై చేస్తారు. మన డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉంది, మన కోర్స్ ఎలా ఉంది, మనం ఏమేమి సబ్జెక్ట్స్ చదువుకున్నాము, ఎన్ని అవర్స్ చదువుకున్నాము, థియరీ ఎన్ని అవర్స్ చదివాము, ప్రాక్టికల్ ఎన్ని అవర్స్ చదివాము. సో ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు. 1 by 1 చాలా క్లియర్గా వెరిఫై చేస్తారు. అందుకే వాళ్ళు అంత టైం తీసుకుంటారు. సో అందుకే మన అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందే క్లియర్గా మన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, మన డాక్యుమెంట్స్ ఏమైనా తప్పు ఉన్నాయా మన డాక్యుమెంట్స్లో, ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే అప్లై చేయండి. అప్పుడు మాత్రమే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక్కసారి మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశారు అంటే మళ్ళీ మీరు మోడిఫై చేయడానికి కుదరదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ 2 ఆఫీసర్స్ మన కోర్స్ స్టాండర్డ్స్ని వీళ్ళ యూకే హెల్త్ కేర్ స్టాండర్డ్స్తో కంపేర్ చేస్తారు. నేను చెప్పాను కదా, ఆ కోర్స్ ఇన్ఫర్మేషన్ ఫామ్ చెక్ చేస్తారు, మన కోర్సు సిలబస్, మన కోర్స్ సర్టిఫికేట్స్, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు.
ఇవన్నీ ప్రాపర్గా వెరిఫై చేశాక వాళ్ళు ఓకే అనుకుంటే ఈ ఫేజ్లోనే వెరిఫికేషన్ మెయిల్స్ పంపిస్తారు. ఈ ఇద్దరు ఆఫీసర్స్ ఏం చేస్తారంటే మన కాలేజ్కి, మన రిజిస్ట్రేషన్ బాడీకి, మన ప్రజెంట్ వర్క్ చేసే వర్కింగ్ ప్లేస్కి ఈ మూడింటికి వెరిఫికేషన్ మెయిల్స్ పంపిస్తారు. ఈ మూడింటికి వెరిఫికేషన్ మెయిల్స్ పంపించాక వాళ్ళ దగ్గర నుంచి ఆ త్రీ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి వీళ్ళకి ప్రాపర్ మెయిల్ వచ్చేంత వరకు మన అప్లికేషన్ అనేది హోల్డ్లో ఉంటుంది. సో ప్రతిరోజు మెయిల్ అనేది చెక్ చేసుకోండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రం మెయిల్ చెక్ చేసుకోండి. మనకి ఏదైనా హెచ్సిపిసి నుంచి మెయిల్ వచ్చిందా లేదా. ఒకవేళ హెచ్సిపిసి నుంచి మెయిల్ వస్తే ఇన్స్టాంట్గా వితిన్ 10 minutesలో రిప్లై ఇచ్చే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన అప్లికేషన్ అనేది డిలే అవ్వకుండా ఉంటుంది. అండ్ మోస్ట్లీ అసలు ఈ ఫేజ్లో మన ఈ మెయిల్స్ దగ్గరనే డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హెచ్ఆర్ వాళ్ళకి మెయిల్ వచ్చి ఉంటుంది మన గురించి, ఎప్పుడో 10 days బ్యాక్ 20 days బ్యాక్ వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళు మెయిల్స్ చెక్ చేసుకోక వాళ్ళు రిప్లై ఇవ్వరు. సో ఇక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చేంత వరకు వీళ్ళు మన అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయరు. సో మన హెచ్ఆర్ వాళ్ళని కూడా ఒకసారి రిమెంబర్ చేస్తూ ఉండండి. సో అప్పుడు మాత్రమే మన అప్లికేషన్ అనేది డిలే అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి మెయిల్స్ వచ్చాక, ఆ 3 డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి మెయిల్స్ వచ్చాక, ఆ వచ్చిన మెయిల్స్ ద్వారా వీళ్ళు సాటిస్ఫై అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గురించి అడుగుతారు కదా క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ వీళ్ళు ప్రాపర్గా ఆన్సర్స్ పంపించినప్పుడు వీళ్ళు ఆ వెరిఫికేషన్ మెయిల్స్కి ప్రాపర్గా సాటిస్ఫై అయితే అప్పుడు మాత్రమే మన అప్లికేషన్ అనేది ఫార్వర్డ్కి వెళ్తుంది. వన్స్ వాళ్ళు ఈ వెరిఫికేషన్ మెయిల్స్కి కనుక సాటిస్ఫై అయిపోతే ఇంకా హ్యాపీ, ఇంకా మనకు ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసినట్టే. తర్వాత ఏం జరుగుతుందంటే మా ఎడ్యుకేషన్ కమిటీ మీ కోర్స్ని రికగ్నైజ్ చేసింది, మీ కోర్స్ స్టాండర్డ్స్ని మా ఎడ్యుకేషన్ కమిటీ యాక్సెప్ట్ చేసింది అని మనకు ఒక మెయిల్ వస్తుంది. నేను ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి, ఇలా వస్తుందన్నమాట మెయిల్. సో మీకు ఇలా మెయిల్ వచ్చిందంటే ఇంకా మీరు హ్యాపీ, మీకు ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. ఇంకా మీరు ఇప్పటి నుంచే ఇంటర్వ్యూ అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పటి నుంచే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. కానీ ఇప్పటి నుంచి ఇంకా హార్డ్గా చేయండి. ఎలా అంటే రేపే మనకి ఇంటర్వ్యూ అనే విధంగా హార్డ్గా ప్రిపేర్ ఉండాలి. అప్పుడు మాత్రమే, అంత ప్రిపరేషన్ ఉంటే మాత్రమే మనం యూకేలో జాబ్ తెచ్చుకోగలం. ప్రిపరేషన్ అనేది తక్కువ అయితే మాత్రం మనం యూకేలో జాబ్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి. వీళ్ళు మన కోర్స్ని యాక్సెప్ట్ చేశాక, మనకు మెయిల్ వచ్చాక వితిన్ 1 or 2 daysలో మనకు ఇంకొక మెయిల్ వస్తుంది. అది పేమెంట్ లింక్ మెయిల్ అన్నమాట. సో ఈ పేమెంట్ లింక్ మెయిల్ వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. రోజుకి 2-3 times మెయిల్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఎందుకంటే ఈ పేమెంట్ లింక్ రాగానే వితిన్ 72 hours మనం పేమెంట్ చేయాలి. వరల్డ్ పేమెంట్ బ్యాంక్ దగ్గర నుంచి మనకు లింక్ వస్తుంది. సో ఆ లింక్ ద్వారా మనము ఆ లింక్ మీద క్లిక్ చేసి మనం డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ అమౌంట్ పే చేయాలి. సో మీరు మెయిల్ మాత్రం ప్రాపర్గా చెక్ చేసుకోండి. మీకు పేమెంట్ లింక్ రాగానే వితిన్ 72 hours మీరు పేమెంట్ చేయండి. మీరు ఒక్కసారి స్క్రూనిటీ పేమెంట్ అనేది పే చేస్తే మీరు పేమెంట్ అయిపోగానే వితిన్ 2-3 hours మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందంటే ఇంకా మీ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. తర్వాత మీరు హెచ్సిపిసి వెబ్సైట్లోకి వెళ్ళేసి ఒక 1 hour తర్వాత హెచ్సిపిసి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు నేమ్ చెక్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. సో ఇలా హెచ్సిపిసి వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇలా నేమ్ చెక్ చేసుకుంటే మీ నేమ్ ఉంటుంది, మీ ప్రొఫెషను, మీ రిజిస్ట్రేషన్ పీరియడ్ ఎంతవరకు ఉంది, అంటే ఎన్ని ఇయర్స్ డ్యూరేషను, మీరు మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు రెన్యువల్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయన్నమాట హెల్త్ కేర్ బోర్డులో. మీకు రిజిస్ట్రేషన్ వచ్చాక మీ పేరు హెచ్సిపిసి రిజిస్టర్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి హెచ్సిపిసి రిజిస్టర్ అని టైప్ చేయండి. టైప్ చేశాక హెచ్సిపిసి రిజిస్టర్ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఇలా వస్తుంది. ఫస్ట్ హెచ్సిపిసి రిజిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి చెక్ ద రిజిస్టర్ అండ్ ఫైండ్ ద రిజిస్ట్రేషన్, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వస్తుంది, ఇక్కడ సర్నేమ్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా. సో అక్కడ మీ సర్నేమ్ కానీ రిజిస్ట్రేషన్ నెంబరు కానీ మీకు మెయిల్ వచ్చుంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద చూసే ప్రొఫెషన్, మీరు రేడియోగ్రాఫర్ అయితే రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపిస్ట్ అయితే ఫిజియోథెరపిస్టు, అలా చెక్ చేసుకోవాలి. అక్కడ నా సర్నేమ్ ఎంటర్ చేశాను కర్లపూడి, అండ్ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటున్నా. ప్రొఫెషన్ వచ్చేసి నేను రేడియోగ్రాఫరు. సో రేడియోగ్రాఫర్ ఎక్కడుంది, కింద రేడియోగ్రాఫర్. సో రేడియోగ్రాఫర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. రేడియోగ్రాఫర్ సెలెక్ట్ చేయాలి. సో రేడియోగ్రాఫర్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తే కింద మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి.
మనం ఎప్పుడు రిజిస్టర్ అయ్యాము, మళ్ళీ ఎప్పుడు రెన్యువల్ చేసుకోవాలి. సో, ఇది 2 ఇయర్స్‌కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి కదా! సో, ఇక్కడ చూడండి సురేష్ కర్లపూడి దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి వచ్చేసాయి నా డీటెయిల్స్ మొత్తం. నేమ్ సురేష్ కర్లపూడి, రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పీరియడ్ ఇప్పుడు 30/9/2022 టు 2024 వరకు నా రిజిస్ట్రేషన్ పీరియడ్ అనమాట. తర్వాత నేను మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. 2 ఇయర్స్‌కి ఒకసారి మనము రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటది. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటది వీళ్ళకి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఇంటర్వ్యూ టిప్స్, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా జాబ్ సెర్చ్ చేయాలి అండ్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వీటన్నిటి గురించి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ మీరు వెంటనే చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, చూడొచ్చు. సో నేను కంపల్సరిగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మీరు చూసి, దాంతోపాటు నేను కొన్ని వెబ్సైట్స్ సజెస్ట్ చేస్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. మీరు ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు.